బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి 3 నెలల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజీం, సుప్రీంకోర్టు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. స్పీకర్ ని డైరెక్షన్ చేస్తూ 3 నెలల్లో ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చింది. అలాగే అనర్హతకు సంబంధించినటువంటి చట్టంపై కూడా పార్లమెంట్ కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే అనర్హత పిటిషన్ సంబంధించి ఎమ్మెల్యేలు స్పీకర్ 4 ఏళ్లు 5 ఏళ్లు వరకు వేచి చూస్తే ఎలా ఉంటుంది అనే ఒక క్వశ్చన్ ని కూడా అక్కడ సుప్రీంకోర్టు రైజ్ చేసింది. సో ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో చూడాల్సింది. గతంలో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి యాక్షన్ స్పీకర్ ని కూడా సూటిగా ప్రశ్నించింది కూడా. ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఇప్పటికే వారి పార్టీ మారి ఇప్పటికే 6 నెలలు దాటిపోయిందని చెప్పి కూడా క్వశ్చన్ రైజ్ చేసింది. అలాగే సీఎం వ్యాక్సిన్ ని కూడా సుప్రీంకోర్టు తప్పట్టింది. సీఎం శాసనసభ వేదికగా ఏదైతే అనర్హత పిటిషన్ ఏమీ పడదు, మీరు భయపడకండి అని చెప్పుకుంటూ సీఎం మాట్లాడిన తీరుపై కూడా సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూసాం. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా స్పీకర్ 3 నెలల్లో ఈ పార్టీ మారేసినటువంటి ఎమ్మెల్యేపై ఎలాంటి అనర్హత ఓటు వేస్తారా లేదా అని చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ 10 మందిలో కూడా దానం నాగేందర్ సంబంధించినటువంటి అనర్హత రేటుపై కొంత ఊహాగానం లేదు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా కూడా దానం నాగేందర్ పోటీ చేశారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి తనకి రాజీనామా చేయకుండానే మరో పార్టీ బీఫామ్ పై కూడా దానం నాగేందర్ పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి స్పీకర్ వీరిపై నిర్ణయం తీసుకుంటారా లేదంటే మరోసారి స్పీకర్ పరిశీలిస్తున్నాం. ఈ స్పీకర్ పరిధిలోనే అంశం. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మాత్రమే ఇవ్వగలదు. అంటే స్పీకర్ ఖచ్చితంగా ఇది తప్పు, ఈ పై ఒక నిర్ణయం తీసుకోవాలి, దీనిపై పిటిషన్స్ వచ్చాయి కాబట్టి ఈ పిటిషన్ సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంది అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేయగలదు, అడగలదు. సో ఈ నేపథ్యంలో స్పీకర్ పరిధిలోని అంశం కాబట్టి స్పీకర్ ఏ మేరకు నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంటేనే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందనే విషయం కూడా మన అందరికీ తెలిసిన విషయం. సో ఈ నేపథ్యంలో మన స్పీకర్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, వీరిని అందరిపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్తారా లేదంటే స్పీకర్ పరిశీలించి వీళ్ళు వచ్చినటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి చట్టాలోని అంశాలను పరిశీలించి మరొకసారి వీరికి నోటీసులు ఇచ్చి దీనిపై పరిశీలన చేస్తామని చెప్పి సుప్రీంకోర్టుకి ఏదైనా ఏజే ద్వారా ఇక్కడ నుంచి పంపిస్తే సమాధానం చేస్తుందో మరి ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుంది, ఇప్పుడు కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే కొద్దిసేపట్లో ఎమ్మెల్యేలు కూడా గాంధీ భవన్ కి అలాగే స్టీల్ కరణ్ కూడా చేరుకుంటున్నారు. వారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారి అభిప్రాయాన్ని కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. మరి సుప్రీంకోర్టు తీర్పుపై ఎలా స్పందిస్తారు ప్రభుత్వం స్పీకర్ అనేది మాత్రం ఒక ఆసక్తికరంగానే మారింది. మరి దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, పార్టీ తరఫు నుంచి ఎలాంటి స్టాండ్ వస్తుందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.